Java linked list methods చూడబోతున్నాం. సో ఎంత సపోర్టింగ్ మెథడ్స్ ఇన్ లింక్ లిస్ట్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే యాడ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఇంట్ ఇండెక్స్ ఆబ్జెక్ట్ ఓబీజ్. ఏం చేస్తానంటే ఆ స్పెసిఫైడ్ ఇండెక్స్లో ఆ ఆబ్జెక్ట్ యాడ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూస్తాం, అన్ని 10 థింగ్స్ని ఎగ్జాంపుల్ మనం రిటర్న్ చేస్తాం, యూజ్ చేస్తాం. సో ఫస్ట్ 2, 3, 4 ఆబ్జెక్ట్స్, 0th పొజిషన్, ఫస్ట్, సెకండ్, థర్డ్. సో హ్యాడ్ 1, ఆబ్జెక్ట్. సో 1 పొజిషన్లో ఒక ఆబ్జెక్ట్ సపోజ్ చెంచుని యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ అవుద్ది. సో యాడ్ అయ్యేప్పుడు ఎలాగ వచ్చేసి ఆ అడ్రస్ మారుతుంది, దీని ముందు వీడియోలో చూసుకుంటాం. నెక్స్ట్ వైడ్ యాడ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓ. ఇది ఏం చేస్తుందంటే ఈ ఎగ్జిస్టింగ్ లిస్ట్లో ఫస్ట్ యాడ్ అవుద్ది ఎలిమెంట్ మీరు పంపించే ఆబ్జెక్ట్. వైడ్ యాడ్ లాస్ట్ ఆబ్జెక్ట్. సో ఎగ్జిస్టింగ్ లిస్ట్లో ఎండ్లో పోయి ఆ ఆబ్జెక్ట్ యాడ్ అవుద్ది. బూలియన్ యాడ్ ఆబ్జెక్ట్. సో ఇది రెండుమే సిమిలర్, ఇది కదా లాస్ట్లో పోయి యాడ్ అవుద్ది. బూలియన్ కంటైన్స్ ఆబ్జెక్ట్. ఇఫ్ సపోజ్ మీరు వచ్చేసి లెనిన్ అని చెప్పి అనుకో, ఏం చేస్తుంటే పోయి ఇచ్చేసి ఐటెడ్ చేసి చెక్ చేస్తుంది లెనిన్ ఉందా అని. ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ బూలియన్ రిమూవ్ ఆబ్జెక్ట్ రో. సో ఇఫ్ సపోజ్ ఇక్కడ రాకేష్ 2 ఉదాహరణ ఉందా, రిమూవ్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ అకరెన్స్ ఎక్కడ ఉందో ఆ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేస్తుంది. సో రిమూవ్ ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఎలిమెంట్. ఆబ్జెక్ట్ గెట్ ఫస్ట్. ఫస్ట్ ఏం చేస్తాయంటే గెట్ ఫస్ట్ నోడ్లో ఉన్న ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఆబ్జెక్ట్ గెట్ లాస్ట్ ఏం చేస్తాయంటే లాస్ట్ నోడ్లో ఉన్న ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఇంట్ ఇండెక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇదేంటంటే ఇప్పుడు సపోజ్ ఈ ఇండెక్స్ కావాలా, నాకు వచ్చేసి రాకేష్ కూడా ఇండెక్స్ కావాలంటే మీరు రాకేష్ కూడా ఆబ్జెక్ట్ పంపించాలా. పంపిస్తే ఫస్ట్ అకరెన్స్ ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ ఉంది. రాకేష్ 2 ఎడతలో ఉంది, కానీ ఫస్ట్ వచ్చేసి 0th ఇండెక్స్ ఉంది, ఆ 0 రిటర్న్ అవుతుంది. ఇంట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. లాస్ట్ ఇండెక్స్ ఎప్పుడు రిటర్న్ అవుతుంది అంటే ఇక్కడ రాకేష్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది, కానీ ఈ మెథడ్ కాల్ చేస్తే ఈ ఇండెక్స్ రిటర్న్ అవుతుంది 2, ఎందుకంటే లాస్ట్ ఇండెక్స్ రిటర్న్ అవుతుంది. సో ఎంత సపోర్టింగ్ మెథడ్స్ ఇన్ లింక్ లిస్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎండ్లో ఇక ఛానల్ ఐకాన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ప్రోగ్రామ్ ఎలా రాయాలని చూస్తాం లింక్ లిస్ట్ వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.